నమస్తే. ఇప్పుడు శాంతి ప్రకరణం, శాంతి కోసము ఈశ్వరుణ్ణి ఈ వేద మంత్రాల ద్వారా ప్రార్థించాలి. ఈ శాంతి ప్రకరణంలోని మొదటి మంత్రం ఓం షన్న ఇంద్రాగ్ని భవతామవోభిః షన్న ఇంద్రా వరుణారాత హవ్యా శమింద్రా సోమా సువితాయ శంయోః షన్న ఇంద్రా పూషణా వాజసాతౌ. ఇది ఋగ్వేదంలోని 7వ కాండము 35వ అధ్యాయము 1వ మంత్రం. దీని అర్థం ఏంటంటే ఇంద్రాగ్ని, విద్యుదగ్నులు. అగ్నులు విద్యుత్తు, తర్వాత ఆదిత్యుడు సాధారణ అగ్ని. అవోభిః రక్షణ సాధనములతో, నహ మాకు, శంభవతాం శాంతిదాయకములగుగాక, ఇంద్ర వరుణ విద్యుజ్జలములు, నహ మాకు, శం శాంతి, రాతహవ్య గ్రాహ్య పదార్థములను ఒసంగునవి అగుగాక, ఇంద్ర సోమ విద్యుత్ ఔషధములు, శం శాంతినిచ్చుగాక, సువితాయ శుభము కొరకు, శంయోహో రోగనాశకములై సుఖమునిచ్చుగాక, ఇంద్ర పూషాణ విద్యుత్ వాయువులు, నహ మాకు, వాజసాతౌ అన్నోత్పాదనను, శం శాంతిదాయకములగుగాక. భగవాన్, విద్యుత్తు, అగ్ని, జలము, ఔషధులు, వాయువు అన్నియు మాకు శాంతిని ప్రసాదించుగాక, గ్రహింపదగు వస్తువులను లభింపజేయును గాక, ఆరోగ్యమును, శాంతిని, శుభమును ఇచ్చి అన్నోత్పాదనమునకు తోడ్పడుగాక. ఇక్కడ ఇంద్ర అగ్ని, విద్యుత్తు అగ్నులు, విద్యుత్తు మరియు అగ్ని. అగ్ని యొక్క స్వరూపమే, విద్యుత్తు కూడా అగ్ని యొక్క స్వరూపం. విద్యుత్తు అంతరిక్షంలో అంటే అగ్ని అంతరిక్షంలో ఉంటే అది విద్యుత్తు. అంటే లోకాలు 3: ద్యులోకము, అంతరిక్షము, పృథివీలోకం. పృథివీలోకం మీద ఉన్నదాన్ని అగ్ని అంటారు, అంతరిక్షంలో ఉన్నదాన్ని విద్యుత్తు అంటారు. ఈ పృథివీ పైన ఉన్న అగ్ని, అంతరిక్షంలో ఉన్న విద్యుత్తు, ఇవి రెండు. అవోభిః రక్షణ సాధనములతో, నహ మాకు, శంభవతాం శాంతిదాయకములగుగాక. విద్యుత్తు కానీ అగ్ని కానీ ఇవి మాకు రక్షణ సాధనలకు తోడ్పడుతూ ఇవి శాంతిదాయకములు ఉండుగాక. అంటే విద్యుత్తు కానీ అగ్ని కానీ రక్షణకు తోడ్పడుతూ శాంతిదాయకములగుగాక. ఇంద్ర వరుణ విద్యుత్తు మరియు జలము, విద్యుత్తు జలములు, నహ మాకు, విద్యుత్తు మరియు జలము. జలము మేఘాల్లో కూడా ఉంటుంది. అంటే మేఘాల్లో ఉన్నది వాయు రూపంలో ఉంటుంది. తర్వాత నేలపైకి వచ్చిన తర్వాత, వర్షించిన తర్వాత అది ద్రవరూపం అవుతుంది. ఈ విద్యుత్తు జలము ఇవి రెండు కూడా, అంటే మేఘాల్లో ఉన్న విద్యుత్తు జలము, ఈ భూమిపై ఉన్న జలము, ఇవి మాకు శం అంటే శాంతిని, శం అంటే శాంతిని, రాతహవ్య గ్రాహ్య పదార్థములను ఒసంగునవేగాక. అంటే ఈ జలము, విద్యుత్ ఇవి రెండు కూడా గ్రహింపదగు పదార్థాలను మాకిచ్చుగాక. తర్వాత ఇంద్ర సోమ విద్యుత్తు మరియు ఔషధములు, శం శాంతినిచ్చుగాక, సువితాయ శుభము కొరకు. అంటే ఈ విద్యుత్తు మరియు ఔషధములు, విద్యుత్తుతో కూడిన ఔషధములు, ఔషధములు కూడా మాకు శాంతినిచ్చుగాక. సువితాయ శుభము కొరకు, శంయోహో రోగనాశకములై. అంతేకాకుండా ఈ ఔషధాలన్నీ మాకు రోగాలను నశింపజేసినవి అగుగాక, అంటే రోగాలను నశింపజేయుగాక. రోగాలను
నశింపజేస్తేనే మాకు సుఖం వస్తుంది. ఆయుర్వేదం లోపల సుఖము అంటే ఆరోగ్యం, ఆరోగ్యమే సుఖం. దుఃఖము అంటే రోగం, అంటే రోగం ఉంటే దుఃఖం ఉంటుంది, ఆరోగ్యం ఉంటే సుఖం ఉంటుంది. కనుక మాకు ఈ ఆరోగ్యం అనే సుఖం లభించుగాక ఈ విద్యుత్తుతోని, ఔషధాలతోని. ఇంద్ర పూషణ విద్యుత్ వాయువులు, విద్యుత్తు మరియు వాయువులు, ప్రతి పదార్థంతో విద్యుత్తును కలిపి ఇక్కడ చెప్పడం జరిగింది. విద్యుత్తు వాయువులు. నహ మాకు, వాజసాతౌ అన్నోత్పాదనమును అంటే అన్నాన్ని ఉత్పత్తి చేసే విషయమున శాంతిదాయకములగుగాక. శాంతిదాయకములగుగాక అంటే విద్యుత్తు తర్వాత ఈ వాయువు కలిసి అన్నాన్ని ఉత్పత్తి చేసి మాకు శాంతిదాయకమవుగాక. భగవాన్ విద్యుత్తు, అగ్ని, జలము, ఔషధులు, వాయువులన్నీ శాంతిని ప్రసాదించుగాక. అంటే విద్యుత్తు కానీ, అగ్ని కానీ, జలము కానీ, ఔషధులు కానీ, వాయువులు కానీ ఇవన్నీ కూడా మాకు శాంతినే ఇవ్వాలి. ఇవన్నీ శాంతియుక్తంగానే ఉన్నాయి. వాటిని శాంతి ఇచ్చే విధంగా మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఆ వాడుకునే సద్బుద్ధిని ఇమ్మని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం మనం. తర్వాత రెండవ మంత్రం. ఓం షన్నో భగః శమునః శంసో అస్తో షన్నః పురందిః శంసంతు రాయః షన్నః సత్యస్య సుయమస్య శంసః షన్నో అర్యమా పురుజాతో అస్తో. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 2వ మంత్రం. దీని అర్థం ఏంటంటే భగః ఐశ్వర్యము, నహ మాకు, శం శాంతిదాయకమగుగాక, శంసః ఉపదేశము, నహ మాకు, శం ఉ అస్తు శాంతిదాయకములగుగాక, నహ మా, పురందిః శరీరమునందలి బుద్ధి, శం శాంతినిచ్చుగాక, రాయః ధనరాశులు, శం ఉ సంతు శాంతిదాయకములగుగాక, నహ మా, సత్యస్య సత్యమునకు సంబంధించిన, సుయమస్య సునియంత్రిత, శంసః ఉపదేశము, శం శాంతినిచ్చుగాక, నహ మా, అర్యమ న్యాయమునర్చు పురుషుడు, పురుజాతః అస్తు మిక్కిలి ప్రసిద్ధుడగుగాక. భగవాన్ మా ఐశ్వర్యము, ఉపదేశములు, ధనరాశులు, బుద్ధి అన్నీ శాంతిదాయకములగుగాక. మాలో న్యాయ నిర్ణయము ఒనర్చు పురుషుడు మిక్కిలి ప్రసిద్ధుడగుగాక. ఇక్కడ భగః అంటే ఐశ్వర్యము. ఐశ్వర్యమును నహ మాకు, శం శాంతిదాయకములగుగాక. ఐశ్వర్యము కూడా మనకు శాంతిదాయకం కావాలి. అంటే మన ఐశ్వర్యము మనకు అశాంతిని ఇవ్వకూడదు. ఐశ్వర్యం ద్వారా శాంతి రావాలి. శంసః ఉపదేశము, నహ మాకు అంటే ఉపదేశాలు కూడా మనకు శము అస్తు శాంతిదాయకములగాక. అంటే మనము వినే ఉపదేశాలన్నీ కూడా మనకు శాంతినిచ్చేవి అగుగాక. నహ మా, పురందిః శరీరం నందలి బుద్ధి, శరీరంలో ఉన్న ఈ బుద్ధి శం శాంతినిచ్చుగాక. అంటే బుద్ధి కర్మానుసారిని. దాదాపు బుద్ధి అనేది కర్మను ప్రేరేపిస్తుంది, కర్మ నుంచే బుద్ధి తయారవుతుంది. సత్కర్మలు చేస్తే సద్బుద్ధి ఉంటుంది, సద్బుద్ధి ఉంటేనే సత్కర్మలు చేస్తాము. అలాంటి బుద్ధి ఎప్పుడూ శాంతిదాయకముగా ఉండుగాక. రాయ అంటే ధనరాశులు, శము సంతు శాంతిదాయకములుగా. మా ధనం కూడా మాకు శాంతిని ఇవ్వాలి. అంటే ప్రతిదీ కూడా శాంతినిచ్చే విధంగా ఉండాలి, అవి అశాంతికి కారణం కాకూడదు. నహ మా, సత్యస్య సత్యమునకు సంబంధించిన, సుయమస్య సునియంత్రిత, శంసః ఉపదేశము సత్యానికి సంబంధించిన మనను నియంత్రించే ఉపదేశాలన్నీ కూడా మనకు శాంతినిచ్చుగాక. నహ అంటే మా, అర్యమ న్యాయమునర్చు పురుషుడు, పురుజాతః అస్తు మిక్కిలి ప్రసిద్ధుడుగాక. ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళు మిక్కిలి ప్రసిద్ధులు అవుతారు. అంటే ఇక్కడ న్యాయము చేసే క్షత్రియుడు
కూడా మంచిగా ఉండాలని. అంటే వ్యవస్థ అనేది క్షత్రియుని ఆధారంగా నడుస్తూ ఉంటుంది. ధర్మం అనేది రక్షింపబడాలంటే క్షత్రియులు మంచివాళ్ళు ఉండాలి. ఆ క్షత్రియుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటిది? న్యాయం చేయడం. వాళ్ళు మిక్కిలి ప్రసిద్ధులుగా ఉందురుగాక, మేము కూడా న్యాయం చేసి మిక్కిలి ప్రసిద్ధుల మగుదుముగాక. భగవాన్ మా ఐశ్వర్యము, ఉపదేశములు, ధనరాశులు, బుద్ధి ఇవన్నీ శాంతిదాయకములగుగాక. మాలో న్యాయ నిన్నమనొచ్చు పురుషుడు మిక్కిలి ప్రసిద్ధుడుగాక. అంటే ఎవరైతే న్యాయాన్ని అనుసరిస్తారో వాళ్ళు మిక్కిలి ప్రసిద్ధులవుతారు. ఎందుకంటే అన్నిట్లో కూడా గొప్పది న్యాయం. ఈశ్వరుడు కూడా న్యాయకారి. అంటే మనకు అనుకూలమైన ఫలాలను ఇస్తాడు. అంటే అనుకూలమైన ఫలాలంటే తగిన ఫలాలు, మనం ఏం చేస్తే అది ఇస్తాడు. అదేవిధంగా ఈశ్వరుని యొక్క న్యాయకారిత్వాన్ని మనము ధరించి మనం కూడా న్యాయంగా ఉండాలి. అంటే న్యాయం అనేది అన్నిటికంటే గొప్ప ధర్మం. ఎవరైతే న్యాయాన్ని అనుసరిస్తారో వాళ్ళకే సుఖం లభిస్తుంది. న్యాయం అనేది పుణ్యానికి కారణమవుతుంది. కనుక మనం న్యాయంగా ఉండాలి. మేము న్యాయంగా ఉండి ప్రసిద్ధులం కావాలి. ఎవరైతే న్యాయంగా ఉంటారో ఈ సమాజం లోపల, ప్రపంచం లోపల వాళ్ళు ప్రసిద్ధులు అగుదురుగాక అనేది ఈ మంత్రం. మూడో మంత్రం. ఓం షన్నో దాతశం దర్తానో అస్తు షన్న ఉరుచి భవతు స్వదాభిః షన్ రోదసి బృహతి షన్నో అద్రిః షన్నో దేవానాం సుహవాని సంతు. ఓం షన్నో దాతాశముదర్తానో అస్తు షన్న ఉరుచి భవతు స్వధాభిః శం రోదసి బృహతి షన్నో అద్రిః షన్నో దేవానాం సుహవాని సంతు. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 3వ మంత్రం. దీని అర్థం: ధాత పోషకుడు, నహ మాకు, శం శాంతినిచ్చువాడు, దర్త ధారణ చేయువాడు, నహ మాకు, ఉ నిశ్చితముగా, శం అస్తు శాంతిదాత అగుగాక, ఉరూచి అధిక గతిమంతమగు భూమి, నహ మాకు, ఉ నిశ్చితముగా, శం అస్తు శాంతిదాత అగుగాక, ఉరూచి అధిక గతిమంతమగు భూమి, నహ మాకు, స్వదాభిః అన్నములతో పాటు, శం భవతు శాంతికారకమగుగాక, బృహతి విస్తృత, రోదసి ద్యులోకము భూలోకము, నహ మాకు, శం శాంతిదాయకములగుగాక, దేవానాం విద్వాంసుల సుహవాని మధుర ఉపదేశములు, నహ మాకు, శం సంతు శాంతిదాయకములగుగాక. భగవాన్ మా పోషకులు మాకు శాంతినిచ్చుగాక. అంటే పోషకులందరూ శాంతినిద్దురుగాక. పుణ్య పాపములను విచేచించి ధారణ చేయువాడు మాకు శాంతినిచ్చుగాక. పాపపుణ్యాలను చూసే పరమేశ్వరుడు కానీ, న్యాయాధీశుడు కానీ మాకు శాంతినిచ్చుగాక. విశాల పృథివీ మాకు అన్నమునిచ్చి శాంతినొసుగాక. విశాలమైన ఈ పృథివీ మాకు అన్నాన్నిచ్చి శాంతిని ఇచ్చుగాక. ద్యులోకము, మేఘములు, విద్వాంసుల మధురోపదేశములు అన్నీ శాంతినిచ్చుగాక. ద్యులోకము పైనున్న లోకము, తర్వాత మేఘములు, అంతరిక్షంలో ఉన్న మేఘములు, విద్వాంసుల యొక్క ఉపదేశాలు, ఇవన్నీ కూడా మాకు శాంతినిచ్చుగాక. అంటే ప్రతి దాంట్లో శాంతిని కోరుకోవాలి మనం. శాంతి ముఖ్యమైనది. సుఖము అనేది శాంతి ఉంటేనే మనకు ఆనందాన్ని ఇస్తుంది. సుఖాలు శాంతి లేకుండా ఆనందాన్ని ఇవ్వవు. సుఖము అంటే సుఖ సాధనాలు ఉండడం. సుఖ సాధనాలు ఉన్నప్పటికీ మనం శాంతిగా లేమనుకోండి, మనకు ఆనందం లభించదు. కనుక సుఖ సాధనాలన్నీ శాంతియుక్తం కావాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం మనము. అంటే ఎవరు దాత? దాత అంటే ఈశ్వరుడు దాతనే. అసలైన దాత ఈశ్వరుడు. తర్వాత మన యొక్క అధికారులు కావచ్చు, మన యొక్క యజమానులు కావచ్చు, వాళ్ళు కూడా మనకు దాతలే. వాళ్ళు దాత అంటే మనకు ఆర్థిక పుష్టిని కలిగిస్తున్నారు, మన జీవనానికి సహకరిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు శాంతిని కూడా ఇవ్వాలి. అంటే మనకు పోషణ ఇస్తూ శాంతిని ఇవ్వలేదనుకోండి, ఆ పోషణ యొక్క సుఖం మనకు లభించదు. కనుక వాళ్ళు పోషణతో పాటు శాంతిని ఇవ్వాలి. నహ మాకు,
ఊ నిశ్చితముగా శం అస్తు శాంతిదాత యగుగాక. దర్త ఎవరైతే మనను ధారణ చేస్తారో అంటే ఆ పరమేశ్వరుడు కావచ్చు, ఇక్కడ కూడా మన యొక్క బాధ్యతను చూసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా శాంతిదాతలు అగుదురుగాక. ఉరుచి అధిక గతిమంతమగు భూమి. భూమి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, వేగంగా తిరుగుతూనే ఉంటుంది. నహ మాకు ఊ నిశ్చితంగా షమ్మస్తు శాంతిదాత అగుగాక. ఈ భూమి తిరుగుతూ తిరుగుతూ మధ్య మధ్య భూకంపాలు వస్తుంటాయి. ఆ భూకంపాలు రాకుండా ఈ వేగంగా తిరిగే భూమి ఎప్పుడు కూడా కంపించకుండా మాకు ఎలాంటి నష్టం చేయకుండా, ఆస్తి నష్టము ప్రాణ నష్టం చేయకుండా మాకు శాంతిదాత అగుగాక. ఉరుచి అధిక గతిమంతమగు ఈ భూమి నహ మాకు స్వదాభి అన్నములతో పాటు, అంటే ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి నుంచి వస్తుంది. చక్కటి అన్నాన్ని ఇచ్చి శాంతికారకమగుగాక. బృహతి విస్తృత రోదసి ద్యులోకము భూలోకము. భూలోకం కానీ ద్యులోకం కానీ ఇవి విశాలమైనవి, ఇవి మాకు శాంతినిచ్చుగాక. భూలోకము ద్యులోకము అంతరిక్షము 3 లోకాలు కూడా మనకు శాంతిదాయకములగుగాక. దేవానాం విద్వాంసుల సుహవాణి మధుర ఉపదేశములు. విద్వాంసుల యొక్క ఉపదేశాలు మధురంగా ఉంటాయి, అవి మాకు శాంతిదాయకములగుగాక. అంటే భగవంతుని మనము పోషకులు, మమ్ము పోషించేవాళ్ళు పోషిస్తూ శాంతినిద్దురుగాక. పుణ్యపాపములను విచేచించి ధారణ చేయవాడు మాకు శాంతినిచ్చుగాక. ఇక్కడ పుణ్యపాపములను విచేచించి ధారణ చేయవాడు అంటే వివేచించి ధారణ చేయవాడు అంటే ఈశ్వరుడు అవుతాడు. ఇక్కడ న్యాయాధీశుడు అంటే రాజు అవుతాడు. మాకు శాంతినిచ్చుగాక అంటే మా పాలకులు ఆ పరమేశ్వరుడు మమ్ములను ధరించి మాకు వివేచనతోని శాంతినిద్దురుగాక. పాపపుణ్యములను వివేచించి ధారణ చేయవారు అంటే మన పాపాన్ని పుణ్యాన్ని చూసేవాళ్ళు ఈశ్వరుడు. ఇక్కడ మన యొక్క ప్రభువులు రాజులు వాళ్ళు మాకు శాంతినిద్దురుగాక. విశాల పృథ్వీ మాకు అన్నమునిచ్చి శాంతినిచ్చుగాక. ఎలాంటి ప్రకంపనలు జరగకుండా, భూకంపాలు రాకుండా, ఎలాంటి నష్టం జరగకుండా అన్నాన్నే ఇచ్చుగాక. ద్యులోకము మేఘములు, ద్యులోకం కానీ మేఘాలు కానీ మాకు శాంతిని ఇచ్చుగాక. విద్వాంసుల యొక్క మధుర ఉపదేశములు అన్నీ శాంతినిచ్చేగాక. అంటే ఈశ్వరుని మనము ఇలా ప్రార్థించడం ద్వారా మనలో జ్ఞానం పెరుగుతుంది, సంకల్ప శుద్ధి జరుగుతుంది, సంకల్ప వృద్ధి జరుగుతుంది. తర్వాత పురుషార్థానికి ప్రేరణ లభిస్తుంది. అంటే కేవలం ప్రార్థన అనేది ఊరికే ప్రార్థించడం కోసం కాదు. మన సంకల్పం ఏంటిది, మనం ఆ సంకల్ప సిద్ధిని ఎలా కలిగించాలి, సంకల్ప సిద్ధిని ఎలా పొందాలనేది వేదమంత్రాలు ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే వీటిని మనము ప్రతినిత్యము ప్రార్థించడం, ఈ మంత్రాల ద్వారా ఈ మంత్రాలను జపించడం ద్వారా మనకు మంచి ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణకు అనుకూలంగా మనం పనిచేస్తాము, ఈశ్వరుడు కూడా దానికి అనుకూలంగా సహకరిస్తాడు. అదేవిధంగా ఈ సమాజాన్ని, ప్రకృతిని కూడా మనం అలా వాడుకుంటాము. ఇప్పుడు 4వ మంత్రం. ఓం షణ్ణో అగ్నిర్జ్యోతిరణికో అస్తు షణ్ణో మిత్రా వరుణావశ్వినాశం షన్నః సుకృతాం సుకృతాని సంతు షన్న ఇషిరో అభివాతు వాతః. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 4వ మంత్రం. అగ్ని తేజస్వియు జ్యోతి బలశాలియు నగు అనీకః సేనా సమూహము నహ మాకు శం శాంతిదాయకము అస్తు అగుగాక. మిత్ర వరుణౌ ప్రాణదాన వాయువులు, ప్రాణోపదాన వాయువు, ప్రాణము ఉపాదాన వాయువులు అంటే ప్రాణాలు 5: ప్రాణము, సమానము, అపానము, ఉదానము, వ్యానము. ప్రాణ ఉపాదాన వాయువులు అంటే 5 వాయువులు. అశ్విన జితేంద్రియులకు స్త్రీ పురుషులు.
నహాశం మాకు శాంతి దాయకములగుదురుగాక. సుకృతాం పుణ్యవంతుల సుకృతాని సత్కార్యములు నహ శం సంతు మాకు శాంతినిచ్చినవి అగుగాక. ఇషిరః వాతః గమనశీల వాయువు నహ శం అభివాతు మాకు శాంతి కలుగునట్లు వీచునుగాక. తేజస్సు బలముతో కూడిన సేనావారములు అంటే సేనలు, ప్రాణ ఉపాదాన వాయువులు, జితేంద్రియులకు స్త్రీ పురుషులు, పుణ్యవంతులొనర్చు సత్కార్యములు, గతిశీలమగు వాయువు మాకెల్లవేళ్ళ శాంతి నొనర్చుగాక. మనము ఈ శాంతి ప్రకరణం లోపల శాంతిని, ప్రతి పదార్థము శాంతినిచ్చే విధంగా ఆ పదార్థం యొక్క బాధ్యత ఏంటిది అనేది తెలిపే విధంగానే ఉంది ఇదంతా కూడా. ఇక్కడ అగ్ని అంటే తేజస్వియు, జ్యోతి బలశాలియునగు, అనేక అంటే సేనా సమూహము, అంటే సేనా సమూహం లోపల తేజస్సు ఉంటుంది, బలము ఉంటుంది. నహ మాకు శాంతిదాయకం. సేన అనేది అది చక్కగా పనిచేస్తేనే, అంటే సైనికులు చక్కగా పనిచేస్తేనే మనము శాంతియుక్తంగా ఉంటాం, లేకుంటే ఉండలేము. శాంతి మనకు లభించాలంటే సేన యొక్క పని మీద ఆధారపడింది. అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ శాంతిగా జీవించాలంటే సేన చక్కగా పనిచేయాలి. అంటే బలశాలియగు తేజస్వియగు ఆ సేన మాకు శాంతిదాయకమగుగాక, మాకు ఎప్పుడు శాంతినే చేకూర్చుగాక. మిత్రావరుణవు ప్రాణ ఉపాదాన వాయువులు అంటే ప్రాణము, సమానము, అపానము, ఉదానము, తర్వాత వ్యానము. ప్రాణ ఉదాన వాయువులు, ప్రాణ ఉదాన వాయువులు అంటే ప్రాణము నుంచి మొదలుకొని ఉదానము, అంటే ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము అంటే ఉదానం చివరిది అవుతుంది. అంటే ప్రాణం నుంచి మొదలుకొని ఉదానం వరకు ఉన్న ఈ 5 ప్రాణాలు కూడా మాకు శాంతినిచ్చుగాక. అంటే ఈ ప్రాణాలు శాంతినివ్వకుంటే ఏమవుతుంది? వ్యాధులు వస్తాయి, మృత్యువు వస్తుంది, ఆయువు క్షీణిస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక ఇవి శాంతిదాయకములగుగాక. అశ్విన జితేంద్రియులకు స్త్రీ పురుషులు, ఎవరి దగ్గరనైతే ఇంద్రియ జయత్వం ఉంటుందో వాళ్ళు కూడా మాకు శాంతిదాయకులు అగుదురుగాక. అంటే జితేంద్రియులు బలవంతులుగా ఉంటారు, ఆ బలవంతులు మనకు శాంతినిచ్చేవారు అగుదురుగాక. సుకృతాం పుణ్యవంతుల సుకృతాని సత్కార్యములు. సమాజం లోపల పుణ్యవంతులు కూడా ఉంటారు. సమాజాన్ని విభజిస్తే పుణ్యాత్ములు, పాపాత్ములు, సుఖపడేవారు, దుఃఖపడేవారని 4 రకాలుగా ఉంటారు స్థూలంగా విభజిస్తే. అందులో ఈ పుణ్యాత్ముల యొక్క సత్కార్యాలు మాకు శాంతినిచ్చినవి అగుగాక. వాళ్ళు చేసే సత్కార్యాలన్నీ మనకు శాంతినివ్వాలి. ఇషిరః వాతః గమనశీల వాయువు. వాయువుకు ఎప్పుడు కూడా గమనం ఉంటుంది, వాయువు స్థిరంగా ఉండదు, వాయువు ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. వాయువు లోపల రజోగుణము ప్రధానంగా ఉంటుంది. అంటే పంచభూతాల లోపల ఆకాశంలో సత్వగుణము, వాయు లోపల రజోగుణము, తర్వాత అగ్ని లోపల సత్వగుణము రజోగుణము, జలము లోపల సత్వగుణము తమోగుణము, పృథ్వీ లోపల తమోగుణము, ఇవి ప్రధానంగా ఉంటాయి. వాయు లోపల ప్రధానంగా ఉన్నది రజోగుణం కనుక అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, వీస్తూనే ఉంటుంది. అలాంటి వాయువు గమనశీల వాయువు. నహ శం అభివాతు మాకు శాంతి కలుగునట్లు వీచుగాక. అంటే గాలి శాంతినిచ్చే విధంగానే వీచాలి. అది అధికంగా వీచిందనుకోండి తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి. అలా కాకుండా అంటే భూమి కంపించకుండా ఉండాలి, వాయువు సాధారణంగా వీస్తుండాలి, సుఖాన్ని శాంతినిచ్చే విధంగా వీస్తుండాలి. కానీ వాయువు వేగం పెరిగితే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అలా వాయువు ఎప్పుడు శాంతిగానే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. తేజస్సు గల బలంతో కూడిన సేనలు, ప్రాణ ఉపాదాన వాయువులు అంటే పంచప్రాణాలు, తర్వాత జితేంద్రియులకు స్త్రీ పురుషులు, పుణ్యవంతులు ఒనర్సు సత్కార్యాలు, గతిశీల వాయువు మాకు ఎప్పుడు కూడా శాంతినే ఇస్తుండుగాక. అంటే శాంతినే ఎప్పుడు ఇచ్చుగాక.
అనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 5వ మంత్రం. ఓం షన్నో ద్యావా పృథివీ పూర్వహుతో శమంతరిక్షం దృశయేనో అస్తో షన్న ఓషధిర్వణినో భవంతో షన్నో రజసస్పతిరస్తు జిష్ణు. ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 5వ మంత్రం. దీని అర్థం ఏంటంటే, పూర్వహుతౌ పూర్వులచే ప్రశంసిత, ద్యావా పృథివీ భూద్యులోకములు, నహ శం మాకు శాంతిదాయకములగుగాక, అంతరిక్షం అంతరిక్షము, నహ మా దృశయే దృష్టికి, శం అస్తు శాంతినిచ్చినది అగుగాక, వనినః ఓషధి వన ఔషధములు, నహ శం భవంతు మాకు శాంతికారకములగుగాక, జిష్ణు జయశీలుడగు, రజసస్పతి భూపతి, శం నహ అస్తు మాకు శాంతినిచ్చువాడగుగాక. మా పూర్వులచే ప్రశంసితములైన ద్యూభూలోకములు, నిర్మలమగు అంతరిక్షము, అడవియందు లభించు మూలికలు, జయశీలుడగు నరపతి ఎల్లరూ మాకు శాంతినిత్రుగాక. అంటే పూర్వులచే అంటే అందరిచే, పూర్వము నుండి మన పరమ పితలచే ప్రశంసింపదగు ఈ ద్యులోకము, పృథ్వీలోకము, అంతరిక్షము, ఈ 3 కూడా మాకు శాంతిదాయకములగుగాక. అంతేకాకుండా అంతరిక్షము నహ మా దృశయే దృష్టికి, శం అస్తు శాంతినిచ్చేదాకా. అంతరిక్షము మనకు ఎప్పుడు కూడా శాంతినిచ్చే విధంగానే ఉండాలి. అంతరిక్షం నుంచి ఎప్పుడు అశాంతి కలగకూడదు. మాకెప్పుడు అంతరిక్షం చూస్తే శాంతి కలగాలి, అలా ఉండాలి. శాంతినిచ్చినగాక. ఓషధి వనినః ఓషధి అంటే వనములో లభించు ఓషధులు, వనములో లభించు వృక్షలతాదులు, ఇవన్నీ కూడా మాకు శాంతిని ఇచ్చుగాక. జిష్ణు జయశీలుడు రజసస్పతి భూపతి, శం నః అస్తు మాకు శాంతి నిచ్చువాడగుగాక. అంటే జయశీలుడు నరపతి అంటే క్షత్రియ వర్ణం వారు మాకు ఎప్పుడు శాంతిని ఇద్దురుగాక. వాళ్ళు అంతేకాకుండా గొప్ప గొప్ప ధనవంతులు, వాళ్ళు కూడా మనకు శాంతినిచ్చేవాళ్ళు. అంటే ఎవరి దగ్గర ఎక్కువైతే, భూపతి అంటే జమీందార్ అంటే ఎవరు పురుషార్థం ద్వారా ఎక్కువ సంపాదించి పెట్టుకున్నారో వాళ్ళ యొక్క ఆస్తులు మన శాంతి కోసం పనికి రావాలి. వాళ్ళ యొక్క ఐశ్వర్యము సమాజం యొక్క శాంతి కోసం పనికి రావాలి. ఐశ్వర్యవంతులు కానీ, నాయకులు కానీ, పాలకులు కానీ వాళ్ళు మనకు శాంతిని ఇచ్చేవాళ్ళు కావాలి, అశాంతిని ఇచ్చేవారు కాకూడదు అనేది భగవంతుణ్ణి ప్రార్థించే విధానం. తర్వాత 6వ మంత్రం. ఓం షన్న ఇంద్రో వసుభిర్దేవో అస్తో శమాదిత్యేభిర్వరుణః సుశంసః షన్నో రుద్రో రుద్రేభిర్జలాశః షన్నస్వష్టాగ్నాభిరిహ శృణోతు. దీని అర్థం ఏంటంటే, ఇది ఋగ్వేదము 7వ కాండము 35వ అధ్యాయము 6వ మంత్రం. ఇంద్రః దేవః సదాచార్యగు ఆచార్యుడు, వసుభిః ఆదిత్యేభిః వసు ఆదిత్యనామక బ్రహ్మచారులతో కూడిన మాకు శాంతిదాయకుడగుగాక. సుశంసః వరుణః ప్రశంసాపాత్రుడై ఎన్నుకోబడిన రాజు రాష్ట్రపతి మాకు శాంతి చేకూర్చుగాక. జలాశః రుద్రః సంతాప నాశకుడగు దండనాధికారి రుద్రేభిః రుద్ర బ్రహ్మచారులతో కూడి దుష్టులను దండించుచు మాకు శాంతినిచ్చుగాక. త్వష్ట వ్యాపక విద్వాంసుడు జ్ఞాభిః తన వాక్కులతో మాకు ఉపదేశించుచు ఇహ శృణోతు మా ప్రార్థనలను ఆలకించుగాక. ఇక్కడ ఇంద్రః దేవః సదాచార్యగు ఆచార్యుడు అంటే బ్రాహ్మణ వర్ణమంతా జ్ఞానాన్ని బోధించి వాళ్ళు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వాళ్ళు
అంటే బ్రాహ్మణ వర్ణం వాళ్ళందరూ కూడా మంచి జ్ఞానాన్ని కలిగి పవిత్రతను కలిగి వసుభిహి ఆదిత్యేభి అని వసు ఆదిత్యనామక బ్రహ్మచారులతో కూడి మాకు శాంతిదాయకుల కుదురుగాక. అంటే ఆదిత్య బ్రహ్మచారులు అంటే బలాఢ్యులు తో కూడి అంటే బ్రాహ్మణ వర్ణం కానీ క్షత్రియ వర్ణం కానీ మనకు శాంతినిచ్చే విధంగా ఉండాలి. సుశంస వర్ణ ప్రశంసాపాత్రుడై ఎన్నుకోబడిన రాజు. అంటే రాజును ప్రజాస్వామ్యం ద్వారా నిర్ణయించడమే మంచిదని చెప్తుంది వేదం. అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడాలంటే ప్రజలు కోరుకున్న నాయకుడే రాజు కావాలి. అలాంటి ప్రజల ప్రశంసపాత్రుడైన రాజు లేదా రాష్ట్రపతి అంటే రాష్ట్రానికి పతి నాయకుడు మాకు శాంతిని చేకూర్చుగాక. జలాశ రుద్ర సంతాపనాశకుడకు దండనాధికారి. అంటే సంతాపము ఎలా నశిస్తుంది? దుష్టులను శిక్షిస్తే సంతాపము అనేది నశిస్తుంది. అంటే మన దుఃఖాలు దూరం కావాలంటే రాజులు దుష్టులను దుష్టత్వాన్ని దూరం చేయాలి. అంటే దుష్టులను శిక్షించడము శిష్టులను రక్షించడం అనేది రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. అది నిర్వర్తించి రుద్ర బ్రహ్మచారులతో కూడి దుష్టులను దండించుతూ మాకు శాంతినిచ్చుగాక. అంటే ఇక్కడ రుద్ర బ్రహ్మచారులతో కూడి అంటే మంచి అంటే బలవంతులతో కూడి దుష్టులను దండించు అంటే బలమైన సైన్యంతో కూడి దుష్టులను దండిస్తూ మాకు శాంతినిద్దురుగాక. త్వష్ట వ్యాపకుడు విద్వాంసుడు జ్ఞాభిహి తన వాక్కులతో మాకు ఉపదేశించుగాక. అంటే ఈ వీళ్ళు అంటే విద్వాంసులు వాళ్ళంతటా సంచరిస్తూ చక్కటి వాక్కుతోని అంటే సత్యమైన జ్ఞానాన్ని సరళంగా మాకు ఉపదేశిస్తూ మా ప్రార్థనలను ఆలకింతురుగాక. అంటే మనము ఇక్కడ బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము సమాజానికి చాలా ముఖ్యమైనవి. బ్రాహ్మణులు చక్కగా ఉపదేశం చేస్తూ క్షత్రియులు దుష్టత్వం నుంచి దుష్టుల నుంచి మనం రక్షిస్తున్నప్పుడు మనకు శాంతి కలుగుతుంది. ఆ విధంగా మనం భగవంతుని ప్రార్థించే విధానము ఈ శాంతి ప్రకరణంలో ఉంది. అంటే శాంతి మనకు లభించాలంటే మనము ఈ విధంగా ప్రార్థిస్తూ ప్రతినిత్యము ఈ ప్రార్థనలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి మన బాధ్యత ఏంటి, సమాజంలో ఉన్న క్షత్రియుల బాధ్యత ఏంటిది, బ్రాహ్మణుల బాధ్యత ఏంటిది, సైనికుల బాధ్యత ఏంటిదో మనము తెలుసుకొని వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళ ద్వారా మనము శాంతిని పొందాలి. అదేవిధంగా సమాజంలో ఉన్న అన్ని వర్ణాల ద్వారా శాంతి పొందాలి, ఈ ప్రకృతిలో ఉన్న అన్ని పదార్థాల ద్వారా కూడా శాంతినే పొందాలి. మనకు ఈ వర్ణాలు బాగుంటే మనకు దుఃఖాలు ఉండవు. అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆదిభౌతిక దుఃఖము, ఆదిదైవిక దుఃఖాలు లేకుంటేనే మనకు శాంతి లభిస్తుంది. ఈ మూడు దుఃఖాల యొక్క అత్యంత నివృత్తే మానవుని యొక్క ముఖ్యమైన ప్రయోజనం. అంటే మనకు దుఃఖం అనేది ఈ వీటి ద్వారానైనా కలుగుతుంది, అంటే మన ఆరోగ్యం శరీరం ద్వారానైనా కలుగుతుంది. దీన్ని ఆధ్యాత్మిక దుఃఖం అంటారు, మన ద్వారా మనకు కలిగే దుఃఖము. లేదా ఆది భౌతిక దుఃఖం అంటే ఇతర జీవుల ద్వారా కలిగే దుఃఖము. లేదా ఆది దైవిక దుఃఖం. ఆది దైవిక దుఃఖం అంటే ప్రకృతి ద్వారా. అందుకే ఇక్కడ మనము ఈ శాంతి ప్రకరణం లోపల అంతరిక్షం కానీ, ద్యులోకం కానీ, భూలోకం కానీ, వాయువు కానీ, అగ్ని కానీ, విద్యుత్తు కానీ దేని నుంచి కూడా మనకు అశాంతి కలగకూడదు. అదేవిధంగా బ్రాహ్మణులు తర్వాత ముఖ్యంగా సమాజానికి ముఖ్యమైన వాళ్ళు అంటే జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, మనం రక్షించేవాళ్ళు క్షత్రియులు. క్షత్రియ వర్ణము, బ్రాహ్మణ వర్ణము. బ్రాహ్మణ వర్ణం అంటే మెదడుతో పనిచేసే అన్ని రకాల ఉద్యోగస్తులు, అన్ని రకాల వృత్తుల వాళ్ళు మనకు అవసరమే, వాళ్ళ ద్వారా మనకు శాంతి లభించాలి. అదేవిధంగా అన్ని రకాలుగా మనం రక్షించే వృత్తుల గల క్షాత్రవర్ణము వాళ్ళు కూడా మనకు అవసరమే. అంటే వీళ్ళు చక్కగా పనిచేస్తేనే సమాజం రక్షింపబడుతుంది, శాంతిగా అందరూ జీవించగలరు అనేది ఈ మంత్రముల యొక్క అభిప్రాయం. నమస్తే.